హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకి ఎన్నో ఆశలు చూపించారు. సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏమీ లేదు. 60,000 ఇచ్చామా, 50,000 ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మీరు నియామక పత్రాలు ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చింది ఏంటంటే కేవలం ఒక 5-6 వేలు మాత్రమే, అందుకంటే ఏమీ లే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు మాత్రం అస్సలు నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కావచ్చు, ఏది కూడా అమలు చేయలేదు. రాహుల్ గాంధీ గారు చెప్పారు 2 లక్షలు ఇస్తామని. ప్రియాంక గాంధీ అన్నారు అశోక్ నగర్కి వచ్చి. ఇప్పుడు అదే నిరుద్యోగులు రోడ్డును పడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు అందరూ ఏకమవుతున్నారు. మీకు మాత్రం చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులు అందరూ కలిసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లోని ఏ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఇంకే ఎలక్షన్స్లో అయినా మిమ్మల్ని మాత్రం ఈసారి ఖచ్చితంగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు నిరుద్యోగులు. అయితే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇంకా ఎమ్మెల్సీలు కానీ నిరుద్యోగుల విషయంలో మీరు జాగ్రత్త వహించండి, లేకుంటే మీరే దెబ్బ అవుతారు. ఇంకొక విషయం చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వారం 10 రోజుల్లోని నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే అనౌన్స్మెంట్స్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కానీ అనౌన్స్ చేయకపోతే నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాన్ని అమలు చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఉంది కానీ జాబ్స్ లేవు. ఎట్లా సార్? ఎందాకని మోసం చేస్తారు? నిరుద్యోగులు ఎందాకని మోసం చేస్తారు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఒక సంవత్సరంలోపే ఫిల్అప్ చేస్తామని చెప్పేసి 5-6 వేలు ఉద్యోగాలు ఇచ్చేసి మేము 50,000 ఇచ్చేసామని చెప్పేసి నిరుద్యోగులు వద్దంటున్నారు అనేసి మళ్ళీ తిరిగి మా మీదకే మమ్మల్ని అనుకుంటూ, ఏంది సార్ ఇది? నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. మీకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 100కి 1000% బెస్ట్. అట్లీస్ట్ లాస్ట్ 1 ఇయర్లో అన్న కొన్ని జాబ్స్ ఇచ్చేసిండు. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసేసి 3 టైమ్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు కేసీఆర్ గారు. మీ పాలన 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు 6 గ్యారెంటీలకి పంగనామాలు పెట్టారు. మాట్లాడితే బూతులు పెడుతున్నారు. అంతకంటే చేసింది ఏం చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్న దానికంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు. మరి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లే. ఎందుకు వస్తుంది అంత ఫ్రస్ట్రేషన్? మీ మంత్రులు మాట్లాడట్లేదనే, మీ కార్యకర్తలు మాట్లాడట్లేదనే, జనాలు బూతులు తిడుతున్నారనే, జనాలు మిమ్మల్ని నమ్మట్లేదనే, మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే, కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడనే, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారనే, ఎందుకు మీకు అంత బూతులు వస్తున్నాయి అర్థం కావట్లేదు. మీ బూతులకి అంత కారణం ఏంటి? సామాన్య కార్యకర్త మాట్లాడే కంటే హీనంగా మాట్లాడుతున్నారు సీఎం పదవిలో ఉండి కూడా. అది సాక్షాత్తు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం ఏంటి? ఈ రికార్డ్ అయితే తెలియదా? జాబ్స్ నోటిఫికేషన్స్ ఇవ్వాలని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్టీసీలో కానీ ఇంకా వేరే నోటిఫికేషన్స్ అన్నింటిలోనే ఫిల్అప్ చేయాలి, తొందరగా మీరు ఫిల్అప్ చేయాలని లాస్ట్ ఇయర్లో చేస్తామంటే సరిపోదు. ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళ యొక్క వయసు మీద పడుతూ ఉంటుంది. సో సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఫస్ట్ దెబ్బ అయితే మాత్రం నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగులు దెబ్బ అయితే వాళ్ళ యొక్క దెబ్బ మీకు ఎట్లుంటుందో బీఆర్ఎస్ గవర్నమెంట్కి బాగా తెలిసింది. ఎందుకంటే కేవలం నిరుద్యోగుల వల్లనే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయింది. మిమ్మల్ని కూడా దింపడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇస్తే కొంచెం మెజారిటీకి అటు ఇడుకుంటారు, గెలుపోవడానికి అటు ఇడుకుంటారు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇస్తే అసలు మీకు గెలుపుకి దగ్గరలో కూడా ఉండరు, పోటీలో కూడా ఉండరు అంటుంటారు. జాగ్రత్తగా ఉండండి. జై తెలంగాణ, జై హింద్. Justice!
వెంటనే